సార్ వైజాగ్ మిస్ వైజాగ్ నక్షత్ర తన కేసు ఒకటి ఇప్పుడు చాలా వైరల్ అవుతూ ఉంది. తన భర్త ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటూ తనని హింసిస్తున్నాడు అనే విషయం మీద. అయితే తన ఒక అఫైర్ తో తన ఒక హోటల్లో ఉన్నప్పుడు పట్టుబడ్డాడు. సో ఆ విషయం మీద తను అక్కడికి వెళ్ళటం, మీడియా కూడా అక్కడికి వెళ్ళటం, ఈ అమ్మాయి తనని అటాక్ చేయడం, అబ్బాయి కూడా తనని అటాక్ చేయడం, ఇదంతా చాలా చాలా వైరల్ గా మారుతుంది. సో ఈ వ్యవహారాన్ని ఇలా చూస్తారు సార్? వ్యవహారం అంటే వీళ్ళలో జీవితం పట్ల జీవితం విలువలు తెలియక ఫుల్ జోష్లో రేపు అనే మాట లేకుండా కన్ను గానక ఇద్దరు ఒకటైనటువంటి సందర్భం. దాని పెళ్ళి అని పేరు పెడితే చెప్పచ్చు, కానీ పెళ్ళి అనుకున్నట్టయితే ఇద్దరు ఎందుకు వేరైపోతారు? 2013 నుంచి 2017 వరకు కలిసే ఉన్నారు వీళ్ళు. 17లో పెళ్లి చేసుకున్నారు. అంటే ఈ 4 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 4 సంవత్సరాల గ్యాప్లోనూ తన భర్త ఎలాంటి వాడో, ఏ విధంగా ఉంటాడో తనకు తెలుసుకోలేదా? ఒకటి తెలుసు అమ్మాయికి. అమ్మాయి చెప్తోంది కూడా, పబ్జీ గేమ్స్ ఆడతాడు, ఆ గేమ్ లో ఆడుతున్నప్పుడు అమ్మాయిని ట్రాక్ అంటే 4 సంవత్సరాలు గ్యాప్ ఎందుకు తీసుకున్నారు అన్నది నాకు సందేహం ఒకటి. తర్వాత ఏంటంటే మనం అనుకోకుండా మాట కుదరక, అంటే వీడికి చాలా అవలక్షణాలు ఉన్నాయి. గేమ్స్ ఆడడం, తాగడం, లేకపోతే అమ్మాయిల తాలూకు పిచ్చో ఏదో ఉంటుంది. తనకు కూడా తెలుసు, నక్షత్రం కూడా తెలుసు. తర్వాత ఈ పప్పీ గేమ్ పేరుతో ఇంకొక అమ్మాయితో ఉంటుండగా వెళ్ళి అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని గొడవ చేసిందన్నమాట. అది న్యాయమే, ఎందుకంటే అలాగా మిగతా వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి కనువిప్పుగా ఉంటుంది కనుక ఆవిడ గొడవ చేయడం న్యాయమే. అయితే ఇక్కడ లా అండ్ ఆర్డర్స్ ఎలాగున్నాయి, వీరికి ఎలాంటి శిక్ష వేస్తారు, ఈ తాలూకు వాదన అంతా వినేసి వదిలేస్తారా, ఎంతసేపు మాట్లాడిన నక్షత్ర తాలూకు మాటలు కంఠశోసగా మిగిలిపోతాయి అన్నదే మనం ఆలోచించాలి. ఆడవాళ్ళు ఎవరో షూటింగ్కి వచ్చినట్టు వచ్చారు, అంతేగాని షూటింగ్ కాదు కదా. అంటే ఎంతోమంది అమ్మాయిలు ఈ విధంగా ఏమార్చి మోసం చేసి పబ్బం గడుపుకొని వెళ్ళిపోతున్న వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలన్నది ఈ మహిళా మండళ్ళు ఎన్నున్నాయి కదా. ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడు ముందుండి వాళ్ళు నిర్ణయించారన్నమాట. కనుక ఇక్కడ నక్షత్ర పోరాటం డెఫినెట్గా అది మనం ప్రశంసించదగ్గదే. ఒకటి శిక్ష పడినట్టయితే మిగతా వాళ్ళు ఇలాంటి పని చేయడం మానేస్తారు. దాని ఆంతర్యం అదే కదా. శిక్ష పడిన తర్వాత మరి నక్షత్రం దగ్గర తీసుకుంటుందా, ఈ వ్యసనం పూర్తిగా జీవితాంతం దూరంగా ఉండాలా, శిక్షే ప్రధానం అనుకుంటుందా అనేది మనం ఎదురు చూడాలి. డెఫినెట్లీ. అయితే ప్రాణహాని కూడా ఉంది అంటూ నక్షత్ర మీడియాతో చెప్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే నా పిల్లలకు కానీ నాకు కానీ జరిగిందంటే అది వీళ్ళ వల్లే జరుగుతుంది. పైగా ఓపెన్ గానే చెప్తున్నాడు, నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి నక్షత్ర భర్త ఓపెన్ గానే చెప్తున్నాడు అంటూ తను వాపోతుంది. అంటే ఎవరైనా మాట చెప్తారమ్మా. ఒకసారి ఆయన పరువంతా పోయింది, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత ఎందుకు వాడు అంటే రెచ్చిపోతాడు. చూడు ఇలా బయటకు వచ్చినట్టయితే నేను మనిషిని కాదు, నేను చంపేస్తాను, నేను నిన్నే కాదు నీ పిల్లల్ని మొత్తం నీ కుటుంబం ఎవరు ఉండరని చెప్తారన్నమాట. మరి ఈ అమ్మాయి ముందస్తుగా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం మంచిది. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా చేసినప్పుడు కూడా వాడిదే బాధ్యత అవుతుందన్నమాట. అందుకు చెప్పింది. కానీ వాడు నిజంగా చంపేస్తాడు అనుకోను. కిరాతకం వేసి ఏం చేస్తాం మనం? అందువల్ల ఆ కంప్లైంట్ ఇవ్వడం కానీ భయపడుతున్న విషయాన్ని చెప్పడం మంచిది. అంతేగాని ఇప్పుడు ఆడవాళ్ళు అన్ని విషయాల్లో కూడా తెగించలేరమ్మా. కొన్ని విషయాల్ని తెగిస్తారు. ఆడవాళ్ళు కొంత ప్రకృతి అంటే పరంగా కొంత బలహీనత ఉంటుంది కదా. ఒక మగాడు కత్తి పట్టుకొని వచ్చినట్టు ఒక చిన్న మహిళ ఏం చేయగలరు చెప్పండి? అందువలన తన జాగ్రత్తలు తన ఉండడం మంచిది. తనకు కావాల్సిన పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం మంచిది. లేదా ఈ పని చేసినందుకు గాను ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఆ ప్రోటోకాల్ ప్రకారంగా నామ్స్ ప్రకారంగా జైలు వేసేస్తే ఏ బాధ లేదు. అది ఇన్ని మోసాలు చేసిన వాడు, ఇంతమంది జీవితాలు రాసిన వాడు బతికి బట్టగట్టి ఊడి తిరిగి ఏమి ఉద్ధరించాలని కనుక అట్లాంటి నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఆ భర్త చాలా అసహ్యకరంగా అసలు భావి వరుసలతో సంబంధం లేకుండా పెద్దమ్మ కూతురుని కూడా ట్రాప్ చేయటం, అంటే చెల్లెల వరుస అవుతుంది. అవును. తనను కూడా ట్రాప్ చేయటం, తనతో కూడా అఫైర్ పెట్టుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా చెప్తుంది నక్షత్ర. ఇంత అసహ్యకరంగా అంటే నేను అమ్మాయిల పిక్చర్ మొదలే చెప్పాను అనమాట. ఈ 4 సంవత్సరాల గ్యాప్లో ఆవిడ దృష్టిలో పడలేదా అంటే, దృష్టిలో పడినప్పుడు కూడా క్షమించి ఉంటుంది. సహజంగా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు
కొత్తగా కలిసిన వాళ్ళు అంత తొందరగా బయటపడరు కదా. వీడు మరీ బరి తెగించాడు, తెగేదాకా లాగాడనమాట. అక్క చెల్లెలు ఏంటి, ఎవరేంటి, ఎవరినైనా సరే అదే దృష్టితో చూస్తాడు. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనేటువంటి దాన్ని ఆలోచించాడు. ఎంత ఎంజాయ్ చేస్తున్నాను ఆ హీరో అనుకుంటాడు అన్నమాట. ఇంతమందిని ఏమార్చాను, ఇంతమందిని మోసం చేశాను, ఇంతమందితో నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి పెద్ద గొప్పగా ఫీల్ అవుతాడు. ఎప్పుడు తన తాలూకు పశ్చాత్తాపంతో బాధపడే పరిస్థితి వస్తుంది, కఠినమైన శిక్ష పడినప్పుడు వస్తుంది. ఆ శిక్ష పడాలి. అంతేగాని మామూలుగా ఒకసారి హీరింగ్ వచ్చి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తే మాత్రం వాడు మరికొంతమందిని చేస్తాడు. ఇది మాత్రం మర్చిపోకూడదు. వాడు తగిన శిక్ష పడాలి, జరిమానా కాదు, శిక్షే పడాలి. ఇట్లాంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి ఇల్లీగల్ అఫైర్స్ గురించి, ఆడవాళ్ళవి మగవాళ్ళవి ఇద్దరివి కూడా, ఎవరు తక్కువ లేకుండా ఉన్నాయి. ఎందుకు ఇంత లెవెల్లో ఈ ఇల్లీగల్ అఫైర్స్ అనేవి పెరిగిపోతున్నాయంటే ఏం చెప్పుకోవచ్చు? అధికారమమ్మ, పిల్లల్ని పెంచడంలో అధికారమమ్మ. అంటే అప్పటికి అంటే మా తరానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు పిల్లలు ఏ ఒడితే ఇచ్చేస్తున్నారమ్మా, కళ్ళు తెరవగానే కంప్యూటర్లు చూస్తున్నారు. అన్నం తినాలంటే అక్కడ సెల్ ఫోన్ ఉంటే కానీ అన్నం తినడం లేదు. అంతేకాదు వాళ్ళు ఏ ఒడితే ఇచ్చేస్తున్నారు కనుక తర్వాత పెళ్లి పేరుతో పాపం అంటే పెళ్ళి రాగానే మొట్టమొదటిసారిగా డిఫర్ అవుతున్నారు. పలానా అబ్బాయి అంటే నాకు ఇష్టం, ఆ అబ్బాయి ఇస్తే నేను పెళ్లి చేసుకుంటా, నాకు వద్దు అంటున్నారు. తండ్రి తల్లి ఏం చేస్తారు, చచ్చిపోదు, లేకపోతే ఎంతమంది చచ్చిపోతున్నారు. అలాగే ప్రాణాలు ఊరి తీసుకోవడం, ఆ సముద్రంలో కలుసుకోవడం ఉంటున్నాయి కనుక వాళ్ళు దాన్ని కళ్ళు మూసుకొని ఇచ్చేస్తున్నారు. అసలు పెళ్లి సంబంధం అంటే ఏంటి, అటు 6 తరాలు, అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూడాలి. 7 తరాల మాట ఏమిటి, ఆ ఇంటి పేరు మనకు తెలియదు, ఇద్దరి పేరు మీద చేసుకుంటారు. మరి కులము గోత్రం అంతా లేదు, అన్ని కులాలు ఒకటే అంటున్నారు, అన్ని గోత్రాలు ఒకటే అంటున్నారు. అంటే ఇది నేను చాందసత్వంగా చెప్పను కాదు, తరతరాల నుంచి వేదం చెప్పింది, పూర్వీకులు చెప్పారు. ఇవన్నీ చెప్పిన వాటిని కొట్టిపారేస్తుంటే మనకున్నటువంటి హద్దులు జరిగిపోతున్నాయి కదా, మనకున్న రిస్ట్రిక్షన్స్ జరిగిపోతాయి. హద్దులు కాదవి, మనల్ని ప్రొటెక్ట్ చేసేవి. మీడియాలో చెప్పినంత మాత్రాన అమ్మాయికి ఎటువంటి న్యాయం జరుగుతుందని అనుకోవచ్చు సార్? న్యాయం చేయాలనుకుంటా, న్యాయం జరగక చెప్పినంత మాత్రాన్ని న్యాయం జరుగుతుందా? రేపు ఇంకో న్యూస్ వస్తుంది, ఆబ్వియస్ గా మీడియా టర్న్ అయిపోతుంది. చాలా మంది ఇన్నోసెంట్ గా అడుగుతూ ఉంటారు, మీడియా మాకు సపోర్ట్ చేయాలని. మేబీ ఆ న్యూస్ ని ఖచ్చితంగా మన బాధ్యత వేయాలి, న్యూస్ ని అయితే వేయటం జరుగుతుంది. బట్ న్యాయం ఎలా జరుగుతుంది అనేది పాయింట్. న్యాయం లా అండ్ ఆర్డర్స్ అమ్మా. న్యాయం జరగాలంటే మీకు ఒక చిన్న కళ్ళ ముందు జరిగిన సామెత చెప్తున్నాను అన్నమాట. మాది అంటే విజయనగరం దగ్గర ఒక ఊరు తగరపోవలస దగ్గర పక్కనే ఒక భోగాపురం, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందన్నమాట. వరుసగా దొంగతనాలమ్మా, వరుసగా దొంగతనాలే కాకుండా కొట్టేయడం, ఆడవాళ్ళని మానభంగం చేయడం, ఇదంతా. పోలీసులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అవి ఏళ్ళు అన్నీ వినిపిస్తున్నాయి. అంటే ప్రతిరోజు కూడా డ్యూటీ ప్రకారంగా వచ్చేస్తున్నారు, కుయ్యమని వెళ్ళిపోతున్నారు. దొంగతనాలు ఇంట్లో దాచుకుని దొంగతనాలు ఆగటం లేదు. అంటే తగరపోలస అయిపోయింది, భోగపురానికి వెళ్ళాలి, దొంగతనం చేశారు. వాడు ఒక ఇంట్లో చొరబడి దొంగతనం చేస్తుండగా వాడికి ఆశ పుట్టింది. అమ్మాయి చాలా అందంగా ఉంది, అప్పుడే పుట్టిన 3 నెలలు 6 నెలల బిడ్డ ఉంది. బిడ్డ ఉంటే వాడు ఏమన్నాడంటే, నేను దొంగతనం చేశాను కదా, ఆ డబ్బు బంగారం అంతా మీకు ఇచ్చేస్తాను, నువ్వంటే చాలా అందంగా ఉంది, నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు. సరే ఉండండి. అప్పుడు ఇంట్లో పల్లెటూళ్ళల్లో ఇంట్లో ఇది అటాచ్డ్ బాత్రూమ్లు అవి ఉండవు కదా, బయటికి వెళ్ళిపోతారు వస్తారు. ఆ బయటికి వెళ్ళి తలుపు వేసేసింది. చంపేస్తాను అన్నాడు. కానీ అంది, బిడ్డని చంపేశాడు. పొడిచేసాడు కత్తితోనే, బయట తాళం వేసింది. అంటే దారుణాలు మామూలుగా లేవు. ఎంతోమంది మానభంగాలు, మారణహోమాలు ఇలా జరుగుతున్నాయన్నమాట. అక్కడ భోగాపురంలో ఆయన కొమ్మూరి అప్పడ దొరగారని ఉన్నారు. అలా కనిపించినటువంటి 1000 ఎకరాలు ఆయనయే, అంత దొరగారు అన్నమాట. దొరగారు చెప్తే ఆయన వేసిన శిక్ష ఏమిటి తెలిసిన, ఊరు నడిబొడ్డున పెద్ద చింత చెట్టు ఉంది, చింత చెట్టుకి కట్టేసి
పెట్రోల్ పోసేసి అందరూ చూస్తుండగా తగిలేశాడు. ఈ రోజుకి కూడా భోగాపురంలో ఒక దొంగ రావాలంటే హడలు ఆ ఊరికి వెళ్ళకూడదు. ఆ చుట్టుపక్కల ఊర్లకి ఎవరైనా వెళ్తారు కానీ భోగాపురానికి వెళ్ళరు. అంటే శిక్షా స్మృతి అంత కఠినంగా ఉండాలి. కౌన్సిలింగ్ వీలెవడండి. అమ్మ నాన్న కంటే మంచి కౌన్సిలింగ్ ఎవరైనా ఇస్తారా? పోలీసులు ఇస్తారా? అందువల్ల కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయడం కాదు, తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడిపోవాలి, గట్టిగా శిక్ష కావాలి. తప్పు చేశారు కదా, వాడు సమాధానం ఏం మంచి చేస్తున్నాడు? పోనీ వాడు చేసిందంతా అమ్మాయిని పూర్తిగా అనుభవించడం, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవడం, ఆడుకోవడం, ఏమనంటే చంపేస్తానడం. నిజంగా చంపేస్తే అందువల్ల దానికి తగిన శిక్ష పడాలి, పడాలనే శిక్ష తప్పకుండా పడాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే అమ్మా.